చూడండి, నేను ఈ వీడియోలో పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2 చెప్తున్నా. చూడండి, పార్ట్ 1లో నేను త్రీ థియరమ్స్ చెప్పాను. దీంట్లో ఇంకో 3 థియరమ్స్ చెప్తున్నాను. ఇది అది కలిపి టోటల్గా 6 థియరమ్స్ వస్తాయి. ఈ 6 థియరమ్స్ నుంచి గ్యారంటీగా పబ్లిక్లో ఒక క్వశ్చన్ అనేది ఇవ్వబడుతుంది. చూడండి, ఇది ఫస్ట్ టాపిక్ అనమాట. షో దట్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్ ax² + 2hxy + py² = 0 and lx + my + n = 0 ఈజ్ ఇంతని మనం చూపించమన్నాడు. కాన్సెప్ట్లోకి వస్తాం. చూడండి, ఇవ్వండి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పా, ఇక్కడ మనకి కాన్స్టెంట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ కూడా మనకి కాన్స్టెంట్ అనేది రాసుకోం. ఎందుకంటే కాన్స్టెంట్ లేకపోతే అది ఆరిజిన్ గుండా పాస్ అవుతుందని మీనింగ్. అందుకే మనం ఇక్కడ కూడా కాన్స్టెంట్ అనేది రాయలేదు. మీరు ఇక్కడ ఎందుకు రెండు లైన్ అనేది రాశారని అడిగితే, ఇది బై ది లైన్. చూడండి, మనకి ఇక్కడ ఒక లైన్ ఇచ్చారు, ఇక్కడ 2 లైన్లు ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. అంటే ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి పెయిర్ అంటే 2. ఇంకా కూడా కాన్స్టెంట్ అనేది రాయలేదు. 2 మనం కంబైన్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ మనం 2 ఎందుకు కంబైన్ చేస్తామంటే 2 కలిపితేనే ఇది వచ్చేది అని మీనింగ్. కంబైనింగ్ 1 and 2 నేను ఇది లాస్ట్ వీడియోని చెప్పాను, పార్ట్ 1 అనమాట. అది L1x + M1y L2x + M2y బైనామియల్ మల్టిప్లికేషన్ అనమాట. L1 L2 x² M1 M2 y² L1 M2 xy M1 M2 L2 M1 L2 xy అని వస్తుంది అనమాట. అంటే L1 L2 x² L1 M2 xy M1 L2 y xy M1 M2 y² వస్తుంది అనమాట. మనం ఈ మధ్యలో రెండిట్లో నుంచి xy అనేది కామన్ తీస్తే L1 M2 M1 L2 అనేది వస్తుంది. M1 M2 y² L1 L2 x² అనేది కామన్గా వచ్చేస్తుంది కిందకి. ఈ రెండింటిలో కామన్గా కంపేరింగ్ లైక్ టర్మ్స్ అనమాట. అట్లా చేస్తారంటే x² కోఎఫిషియంట్ ఈక్వల్ చేయాలన్నమాట. A = L1 L2. ఇక్కడ కూడా అంటే xy కోఎఫిషియంట్ ఈక్వల్ చేయాలన్నమాట. 2h = L1 M2 L2 M1 M1 M2 y² కోఎఫిషియంట్స్ 2 ఈక్వల్ చేయాలన్నమాట. B = M1 M2 y². ఓకేనా? ఈ పార్ట్ వరకు నేను లాస్ట్ వీడియోలో 2 థియరమ్స్ చెప్పాను, ఈ థియరంలో కూడా చెప్పాను. అంతే. మీరు చూడండి, నేను 2 లైన్లు అనుకున్నా, 3rd లైన్ వాడే ఇచ్చాడు. ఈ 2 ఆరిజిన్ గుండా పాస్ అవుతాయి అన్నాడు. అట్లా అని చెప్పారంటే కాన్సెప్ట్ లేదు కాబట్టి అది ఆరిజిన్ గుండా పాస్ అవుతుందని మనం అనుకుంటున్నాం. ఇదిగోండి, ఈ 2 ఆరిజిన్ గుండా పాస్ అవుతున్నాయిగా, అంటే ఈ లైన్ మనకి ఇచ్చేసినట్టే. ఈ లైన్ ఇంకా కాన్స్టెంట్ ఉంది కాబట్టి 2 ఆరిజిన్ నుంచి పాస్ అవ్వట్లా అని మీనింగ్. దాన్ని బట్టి మనం డయాగ్రామ్ అనేది డ్రా చేశాను. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఇదిగోండి, 1 2 అనే దాంట్లో కాన్స్టెంట్స్ లేవు కాబట్టి ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. ఇదిగోండి, ఆరిజిన్ గుండా అంటే 0,0 అనేగా, 0,0 నుంచి చూసారుగా ఈ 2 లైన్స్ డ్రా చేశాను. ఇదిగోండి, ఇక్కడ మనం చూసుకున్న కాన్స్టెంట్ అనేది ఉంది కాబట్టి మనం ఆరిజిన్ గుండా పాస్ అవ్వకుండా ఒక లైన్ ఇట్లా గీసాం. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఇది కనుక మీరు అర్థం చేసుకుంటే చాలా వరకు వచ్చేస్తుంది. చూడండి, ఈ పాయింట్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. ఇప్పుడు మనం సాల్వ్ చేసింది ఏంటంటే 1 3 సాల్వ్ చేస్తే ఈ పాయింట్ వస్తుంది, 2 3 సాల్వ్ చేస్తే ఈ పాయింట్ వస్తుంది. మీరు 1 3 సాల్వ్ చేస్తే ఈ 2 3 పాయింట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ చేసే కొద్దిగా అర్థమవుతుంది. ఇది అంటే మనం ఈ 2 సాల్వ్ చేయాలి కాబట్టి, సాల్వ్ చేయడం అంటే YCXY మెథడ్తో సాల్వ్ చేసి చాలా మెథడ్స్ ఉన్నాయి. YCXY అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాము అక్కడికి మళ్ళీ రావడం అని లెక్క. M ఫస్ట్ అంటే M కాన్స్టెంట్ లేదు కాబట్టి మనం 0 పెట్టుకున్నాం. దాని తర్వాత X కాన్స్టెంట్ L1, తర్వాత M కాన్స్టెంట్ Y. ఓకేగా, YCXY మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి క్లారిటీ వచ్చేస్తుంది. MNLM ఓకేనా, ఈజీగా వచ్చేస్తుంది. ఇది మనం ఈ రెండు చేయాలి. మనం ఇట్లా వేసేటప్పుడు మైనస్ అనేది వేయాలి. మీరు ఇక్కడ ప్లస్ ఎందుకు వేసారంటే, మీరు ఇక్కడ ప్లస్ వేసినా మైనస్ వేసినా ఒకటి, ఎందుకంటే ఇక్కడ 0 వస్తుంది కాబట్టి. 0 × 0 is 0. ఓకేనా? దాని తర్వాత Y అనమాట. ఇదిగోండి, ఇది చేస్తే 0 వస్తుంది. ఇక్కడ చెప్పాను కింద నుంచి పైకి చేస్తే మైనస్ అనేది వస్తుందని. ఇదిగోండి, ఈ 2 చేస్తే మనకి కాన్స్టెంట్ అనేది వస్తుంది. అంటే కాన్స్టెంట్ C మనం 1 అని రాసుకున్నాం కానీ. ఇదిగోండి, ML1 LM1 వస్తుంది.
మైనస్ అంటే కింద నుంచి పై చేస్తే మైనస్ అనేది వస్తుంది. ఎక్స్ M1M L1/L1M మైనస్ ఇదిగోండి ఈ రెండు ఒక చోట ఈ రెండు ఒక చోట రాసాం అనమాట. అదే ఇదిగోండి వై ఇక్కడ వచ్చేసి -L1 అంటే ఇటు తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ కూడా అంతే ఎక్స్ ఇక్కడ వచ్చేసి ఇటు తీసుకెళ్ళిపోతే మనకి ఈ రెండు అనేది వస్తాయి. ఇదిగోండి ఇవన్నీ మనం చూసుకుంటే ఎక్స్ కామ వై కోవిషన్స్ అనమాట. అంటే ఈ రెండు వచ్చేసినాయి అనమాట. ఈ రెండు వచ్చేసినట్టు X1 Y1 అంటే ఈ పాయింట్ అనేది మనకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి చెప్తున్నాను మళ్ళీ చూడండి. ఇదిగోండి ఈ రెండు మనం సాల్వ్ చేస్తే మనం 0,0 వచ్చేస్తే అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. అందుకే ఇక్కడ మనకి కాన్స్టెంట్ అనేది లేదు. ఇదిగోండి ఈ రెండు సాల్వ్ చేస్తే కనుక అంటే 1, 3 సాల్వ్ చేస్తే కనుక ఈ పాయింట్ వస్తుంది. ఇప్పుడు మనం చేసింది అదే సాల్వ్ 1,3 చేసామన్నమాట. చేసిన వైసెక్స్ మధ్యలో చేసామన్నమాట. ఇక్కడ మనం రెండు విడిగా చేసామన్నమాట. ఇదిగోండి కింద నుంచి పైకి మనకి మైనస్ వస్తుంది, కింద నుంచి పైకి వెళ్తే ప్లస్ అనేది వస్తుంది. ఇక మనకి XY కోవిషన్స్ అనమాట. XY కోవిషన్స్ అంటే మనకి ఏంటిది ఇక్కడ X1 Y1 అనమాట. అదే చేసాము. ఇక్కడ మనం X1 Y1 అనుకున్నాం కాబట్టి ఇది వచ్చింది. ఇక్కడ మనం X2 Y2 అనుకున్నాం కాబట్టి 1 ప్లేస్లో 2 రాయడమే. అంటే M2N L2M M2L -L2 L2M -L1 M2 అదే వచ్చింది చూడండి. -NL1 L2M L1M -M1L ఉంది కాబట్టి ఇక్కడ మనకి 2 అనేది వచ్చింది 1 ప్లేస్లో. మనం చూసుకుంటే ఎయిర్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది ఆరిజిన్ అంటే ఆరిజిన్ గుండా పాస్ అయ్యేదానికి ఎయిర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏంటంటే ఇదనమాట. అంటే X1 Y2 X2 Y1 అనమాట. ఇది గుర్తుంచుకోవాల్సిందే. ఈ ఫార్ములా అట్లా గుర్తుంచుకుంటారంటే మనకి చూసుకుంటే మన స్టార్టింగ్లో X ఉంది, X అనే దానికి 1 ఉంది. అట్లా గుర్తుంచుకుంటే XY దాంట్లో ఫస్ట్ మనకు వచ్చేది X. అట్లా తీసుకుంటే మనకి X ఫస్ట్ వస్తుంది, తర్వాత ఏ వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం 1 రాసాం, తర్వాత 2 రాసాం, ఇంకా 2 వస్తుంది రాసాం, ఇంకా 1 రాసాం. చూడండి చెప్పాను కదా. ఇదిగోండి X1 అంటే ఏంటిది, ఇది X1 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూషన్ చేయండి. Y2 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూషన్ చేయండి. X2 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూషన్ చేయండి. Y1 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూషన్ చేయండి. మనకి అవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసేస్తే ఇది వస్తుంది అనమాట. ఇదిగోండి X1 Y2 Y1 X2 అనమాట. ఇది మనం లోపలికి కింద ఏం చేయకుండా రాసేసాం. ఎందుకంటే ఇది ఒకటి ఉంది కాబట్టి మనం కింద ఎల్సిఎం చేస్తే ఈజీగా అనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేయలేదు. ఇక్కడ మనకి లోపలికి మల్టిప్లికేషన్ చేసాం, ఇక్కడ కూడా అదే చేసాం. అంటే M1 N² మైనస్ అనేది ఉంది, L2 N² M2 L1 మైనస్ ఇది ఇక్కడ తీసుకెళ్ళిపోయాం మైనస్ అనేది కాస్త, అందుకే ఇక్కడ ప్లస్ అయిపోయింది. మనం చూసుకుంటే ఇక్కడ మనం ఎల్సిఎం చేసామన్నమాట. ఎల్సిఎం అంటే కింద రెండింటికి డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్తో పాటు మనం డైరెక్ట్గా N² అనేది కామన్ తీసేసాం. అంటే L1 M2 M1 L2. అది చూసుకుంటే ఇది A-B లాగా ఉంది. A-B ఫార్ములా ఏంటంటే A+B² -4AB. మీరు ఇది కనుక సాల్వ్ చేసుకుంటే అది వస్తుంది. చూడండి ఒకసారి సాల్వ్ చేసి చూపిస్తున్నాను. A+B² కదా, A+B² అంటే ఏంటి, A² + B² -2AB -4AB. సారీ ఇక ప్లస్ అనమాట. ఇది అయితే A² + B² -2AB అనమాట. ఇది అట్లా ఉంది. A√A-B² లాగానే ఉంది కాబట్టి A² రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతే మనకి A-B అనేది వస్తుంది. మనం ఇదే చేసాం. ఇదిగోండి A-B అలా ఉంది. అంటే L1 M2 A అనుకొని M1 L2 అని B అనుకోవాలి. √L1 M2 + M1 L2² -4 L1 L2 M1 M2 అనేది వస్తుంది. N² అనేది కామన్ చూడ దాకా వచ్చేస్తుంది. మీరు దానిలో అలాంటి అభ్యంతరం లేదు. మనం L1 M2 + M1 L2 అంటే 2H అనమాట. 4 L1 M2 అంటే 4AB అనమాట. చూడండి మనం స్టార్ట్ ఇక్కడ కంపేరింగ్ లేట్ టర్మ్స్ దగ్గర చూడండి. L1 M2 L2 M1 అంటే 2H అనుకున్నాం. M1 M2 అంటే B అనుకున్నాం. L1 L2 అంటే A అనుకున్నాం. అవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే 2H² -4AB
మనం ఇక్కడ హోల్ స్క్వేర్ చేస్తే 4h హోల్ స్క్వేర్ వస్తుంది. మనం కింద ఇక్కడ బైనామియల్ మల్టిప్లికేషన్ చేసామన్నమాట. L1 L2 m స్క్వేర్, L1 L m2 L2 m1 m L స్క్వేర్ m1 m2 అనమాట కింద వచ్చేది. కింద మనం చూసుకుంటే ఇక్కడ నుంచి LM కామన్ తీయచ్చు, అంటే L1 m2 ప్లస్ m1 L2 అనేది వస్తుంది. ఇక్కడ m1 m1 m2 బదులు మనం b రాసుకోవచ్చు. మనం ఇక్కడ LM కామన్ తీసాం, L1 L2 బదులు a రాసుకున్నాం ఈ స్టెప్లో. ఇదిగోండి L1 m2 ప్లస్ m1 L2 అంటే 2h. ఇదిగోండి L1 m2 ప్లస్ L2 m1 అంటే 2h అని మనం తెలుసుకున్నాం. అది ఇదిగోండి ఆ 2hని మనం బ్రాకెట్స్ రాస్తే ఇది వస్తుంది అనమాట. చూడండి ఇది 1/2 అట్లా పోయిందని మీకు డౌట్ వస్తుంది. ఇక్కడికి ఈ 1/2 అట్లా పోయిందంటే చూడండి ఈ 4ని అట్లా రాసుకోవచ్చు. 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా, 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే √4 అంటే అంత √2 హోల్ స్క్వేర్ అంటే 2నే కదా. అంటే అందుకే 4ని ముందుకు తీసుకొస్తే 2 అయిపోతుంది, అంటే 2n స్క్వేర్ వస్తుంది. 2 ఇక్కడ 2 వస్తుంది. 4 కనుక కామన్ తీస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఇది వస్తుంది అనమాట. ఇదే అనమాట మనం ప్రూవ్ చేయాల్సింది. ఇది ఫార్ములా దేనికంటే, ఒకవేళ ఒక ట్రయాంగిల్ ఆరిజిన్ గుండా పాస్ అవుతే దానికి ఏరియా కొనుక్కోవడానికి ఫార్ములా అనమాట ఇది. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి ఈ ఫార్ములా అనేది గ్యారంటీ గుర్తుపెట్టుకోవాల్సిందే, ఓకేనా. ఇది కూడా కొంచెం ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. అదేంటంటే x1 y1 ఉంది కాబట్టి ఇక్కడ 1 అనేది ఉంది. మనకి చూసుకుంటే ఇక్కడ ఏమో x2 y2 ఉంది కాబట్టి ఇక్కడ 2 అనేది వస్తుంది. అక్కడ ఏంటంటే ఇది కొంచెం మెయిన్ పాయింట్ అనమాట ఈ థియరంలో. చూడండి నెక్స్ట్ థియరం అనమాట ఇది if equation ax² plus 2hxy plus by² equal to 0 represents a pair of intersecting lines, the combined equation of a pair is bisector of the angles between these lines hx² minus y² equal to ab minus xy అని మనం చూపించాలి. ఈ క్వశ్చన్ మీకు కొంచెం అర్థం కాదులే కానీ నేను చూడండి రిప్రజెంట్స్ ఏ పెయిర్ అని అన్నాడు. మనకి ఇట్లా ఉంటాయి, దీని పేరేంటి అనమాట పెయిర్. L1x ప్లస్ m1y ఈక్వల్ టు 0నేగా, L2x ప్లస్ m2y ఈక్వల్ టు 0నే కదా. ఇట్లా ఇస్తే స్లోప్ మనకి y ఈక్వల్ టు మనకి ఇట్లా ఉంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ మీకు తెలిసే ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే y ఈక్వల్ టు mx ప్లస్ c అనేది ఇంటర్సెప్ట్ అనమాట, m అంటే స్లోప్ అనమాట. అందుకే దీన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని మనం పేరు అనేది వచ్చింది దీనికి. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ కూడా మనం కాన్స్టెంట్ అనేది రాయలేదు కనుక ఈ టర్మ్ అనేది ఉండదు. అంటే y ఈక్వల్ టు mx అనేది వస్తుంది. ఒకసారి చూడండి మళ్ళీ చెప్తున్నా, ax² plus 2hxy plus by² equal to 0 represents a pair of intersecting lines అన్నారు. పెయిర్ అంటే మనకు తెలుసు L1x plus m1y equal to 0, L2x plus m2y equal to 0 అని మనకు తెలుసు. ఇక్కడ మనకి కాన్స్టెంట్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా మనకి కాన్స్టెంట్ అనేది రాయము, ఎందుకంటే కాన్స్టెంట్ లేకపోతే అది ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది, ఓకేనా. నేను చెప్పాను కదా ఇక్కడ మనకి కాన్స్టెంట్ లేదు కాబట్టి ఇక్కడ మనం 0 అనేది c బదులు 0 అనేది పెట్టేసుకోవచ్చు, ఓకేనా. y ఈక్వల్ టు mx అనేది వస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ లైన్ తీసుకున్నాం కాబట్టి 1x, సెకండ్ లైన్ తీసుకుంటే 2x. మనం ఈ రెండింటికి బైసెక్ట్స్ అన్నాడు చూడండి. ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ బైసెక్టర్ అన్నాడు, అంటే ఈ రెండింటికి బైసెక్ట్ చేసేదే కదా. బైసెక్ట్ చేసేది మనం ద బైసెక్టర్ ఆఫ్ 1 and 2 ఈస్ y ఈక్వల్ టు mx. mని ఒకటే విడిగా రాసుకోండి, అంటే y/x అనేది వస్తుంది. మనం గ్రాఫ్ కనుక డ్రా చేస్తే ఇది ఎందుకంటే
ఇది ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది, ఇది కూడా ఆరిజిన్ గుండానే పాస్ అవుతుంది, ఈ 3 ఆరిజిన్ గుండానే పాస్ అవుతాయి. ఎందుకంటే ఇక మనకి కాన్స్టెంట్ అనేది ఒక్క దాంట్లో కూడా లేదు కాబట్టి మనకి చూసుకుంటే ఇవన్నీ ఆరిజిన్ గుండానే పాస్ అవుతాయి. ఓకేనా, ఆరిజిన్ గుండానే పాస్ అవుతాయి. ఫస్ట్ ఇది y = m1x, తర్వాతది y = mx, తర్వాతది y = m2x. సార్ మీరు y = mx అని ఎందుకు మధ్యలో రాశారని అడిగితే ఈ రెండింటికి బైసెక్టరే y = mx అని మనకి క్వశ్చన్లో చెప్పారు, అందుకే మనం ఇట్లా తీసుకున్నాం. ఇప్పుడు యాంగిల్స్ చూసుకుంటే ఫస్ట్ θ1, నెక్స్ట్ ఇది లాస్ట్ ఇది θ2, మధ్యలో θ. మీరు ఎందుకు ఇట్లా రాసుకున్నారంటే ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ 1 అనేది ఉంది కాబట్టి θ1 రాశాను, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 0 పెట్టాను. అది 0 పెడితే ఇక్కడ ఏం రాయనట్టే, ఇక్కడ 2 ఉంది కాబట్టి θ2 అని పెట్టాను. నేను ఎట్లా పెట్టానని మీరు కూడా ఇట్లా పెట్టవసరం లేదు, మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, కానీ ఇట్లా పెట్టుకుంటే మీకు కొంచెం సింపుల్గా ఉంటుంది కాబట్టి నేను ఇట్లా చెప్పాను. ఓకేనా, ఇది θ - θ1 అట్లా వచ్చింది అంటారా? θ - θ1 అంటే చూడండి టోటల్ యాంగిల్, ఇది టోటల్ యాంగిల్ అనమాట. θ అంటే ఏంటి? ఇదేగా, ఇది మైనస్ ఇది చేస్తే ఇది వస్తుంది. ఓకేనా, ఇది θ దీని వాల్యూ అట్లా వస్తుంది అంటే దీన్ని మైనస్ దీన్ని ఇది చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. అట్లానే దీని వాల్యూ మైనస్ దీని వాల్యూ చేస్తే మనకి θ2 - θ1 అనేది వస్తుంది. అంటే మనం ఈ రెండు చూసుకుంటే ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి, ఎందుకంటే ఈ రెండు బైసెక్ట్ చేస్తాయి కాబట్టి. బైసెక్ట్స్ అంటే ఇటు సైడ్ రెండింటికి ఒకే యాంగిల్ ఉంటుందని అర్థం. అంటే θ - θ1 = θ2 - θ. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, మనకి ఈ యాంగిల్ కావాలంటే ఇది మైనస్ ఇది చేయాలి, ఈ యాంగిల్ కావాలంటే ఇది మైనస్ ఇది చేయాలి. మనకి ఈ రెండు బైసెక్ట్ అవుతాయని చెప్పాడు కాబట్టి ఈ రెండు మనకి ఈక్వల్గా ఉంటాయి. అదే మన ఇక్కడ వాడిన కాన్సెప్ట్ అనమాట, ఫమ్ డయాగ్రామ్. అంటే ఈ డయాగ్రామ్ చూసి మనం ఏం తెలుసుకున్నామంటే θ - θ1 = θ2 - θ. ఇదిగోండి θని ఇట్లా తీసుకెళ్ళిపోయి θ1 ఇట్లా తీసుకొస్తే 2θ = θ1 + θ2. ఓకేనా, బోత్ సైడ్స్ tan అప్లై చేస్తే tan 2θ = tan θ1 + θ2 అనేది వస్తుంది. tan 2θకి ఫార్ములా ఏంటంటే 2 tan θ/1 - tan square θ. tan 2θకి చాలా ఫార్ములాస్ ఉండొచ్చు, కానీ ఈ ఫార్ములాని ఇక్కడ మనం యూజ్ చేయాలి, ఎందుకంటే మీకు ఫర్దర్ స్టెప్స్ మీకు అర్థమవుతాయి ఎందుకు తీసుకున్నాం అనేది. tan θ1 + tan θ2, tan θ1 + tan θ2 tan of a + b ఫార్ములా ఉంది కాబట్టి tan a + tan b/1 - tan a tan b అనేది వస్తుంది. అంటే tan θ1 + tan θ2/1 - tan θ1 × tan θ2 అనేది వస్తుంది. మనం అనుకున్నాం tan θ అంటే లెట్, మనం tan θని అమ్మనుకున్నాం ఇక్కడ. ఓకేనా, tan θని అమ్మనుకున్నాం. మనకి m1 + m2 అంటే నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో m1 + m2కి -2h/b అని ఫార్ములా, అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే -2h/b. దీనికి సమ్ ఆఫ్ ది రూట్స్ -2h/b అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ a/b అనమాట. అదే అనమాట ఇక్కడ వాడిన మన కాన్సెప్ట్ ఏంటంటే m1 + m2 అనేది దీని రూట్స్ అనుకుంటే ఈ రెండింటికి సమ్ చేస్తే మనకి వచ్చేది -2h/b అనమాట. ప్రొడక్ట్ అయితే a/b అనమాట. ఇది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, చూసుకోండి ఒకసారి. ఇదిగోండి m అంటే y/x అట్లా రాస్తారంటే చూడండి, నేను స్టార్టింగ్లో చెప్పాను y = mx, m = y/x. ఇక m ఇక్కడ ఉంచేసండి, yని ఎక్స్ని కిందకి తీసుకెళ్ళిపోతే m = y/x అనేది వస్తుంది. అదే చేసాం అనమాట, m = y/x. అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగోండి నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ బీని x² మనం ఎల్సిఎం చేస్తాం. చూడండి అదే చేసాం. ఇదిగోండి x² బీని ఎల్సిఎం చేసాం అనమాట. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2y/x² నేను కింద స్టెప్లో క్యాన్సిల్ చేస్తాను అనమాట. ఇక్కడ 2y/x² - 1 నేను అంటే ఇప్పుడు చూద్దాం 1/3/1/4 ఉందనుకోండి, దీన్ని ఇట్లా రాసుకోవచ్చుగా 1/3 × 4/1 అని. అదే అనమాట ఇక్కడ మనం వాడిన కాన్సెప్ట్. చూడండి మళ్ళీ చెప్తున్నా, 1/3/1/4 ఉందనుకోండి, 1/3 × 1/4 డినామినేటర్ కలిసి డినామినేటర్ వాడుతుంది. ఇది కొంచెం ఈజీ కాన్సెప్ట్ అనమాట.
మనకి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ చూసుకుంటే మనకి బీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మనం పైన స్టెప్లో చేసుకున్న ఇదే వస్తుంది. కానీ కింద స్టెప్లో చేయడానికి కారణం ఏంటంటే మనం కింద స్టెప్లో చేసుకుంటే కానీ మనకి కొంచెం క్లారిటీ వస్తుంది కాబట్టి నేను అట్లా చేశాను. ఇదిగోండి ఇక్కడ మనం స్క్వేర్ క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇక్కడ XY అనేది ఉంటుంది. A - B అటు తీసుకొచ్చేసేయండి. ఇదిగోండి x² - y² ఉంది కదా, ఇది తీసుకెళ్ళిపోండి. ఇదిగోండి మనం ఇక్కడ 2 మాత్రమే క్యాన్సిల్ చేసాం అనమాట, అందుకే h అనేది ఇక్కడే ఉండిపోతుంది. ఓకేనా, x² - y². మీరు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ మైనస్ ఏమైపోయింది అని. చూడండి ఇది క్యాన్సిల్ అయిపోయి ప్లస్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇదనమాట. అర్థమైంది అనుకుంటున్నాను ఈ థీరంలో నేను కొత్తగా వాడిన కాన్సెప్ట్ ఏంటంటే tan 2θకి ఫార్ములా ఏంటంటే 2 tan θ/1 - tan square θ. ఇవన్నీ ఫార్ములాస్ అనమాట, గ్యారంటీ గుర్తుంచుకోవాల్సిందే. ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా ఏమేమి వాడాము. tan of a + b అంటే tan a + tan b/1 - tan a tan b. సమ్ ఆఫ్ ది రూట్స్ ఇప్పుడు ax² + 2hxy + by² అనేది ఇచ్చారనుకోండి, దీనికి సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతాయంటే m1 + m2 - -2h/b అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే m1 × m2 a/b అవుతుంది అనమాట. మీరు ఎందుకు m1 m2 తీసుకున్నారు, ab తీసుకోవచ్చుగా అట్లా అనొచ్చు, కానీ మీరు తీసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ a ఇక్కడ b అనేది వాళ్ళే ఇచ్చేసారు. మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుందేమో అని అనిపించింది, అందుకే నేను ఇట్లా చేశాను. ఒకసారి క్వశ్చన్లో ఏం అడిగారో చెప్తున్నాను. ఇదిగోండి ax² + 2hxy + by² = 0 represents a pair of intersecting lines. ఇక్కడ చెప్పేశారు intersecting అని చెప్పేశారు. ది కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ pair of bisector of the angles between this line hx² - y² a - b xy ప్రూఫ్. ఇక్కడంతా మనం ప్రూఫ్ చేసేస్తాం అనమాట. ఇదిగోండి ఇక్కడ మనకి కాన్స్టెంట్ అనేది లేదు కాబట్టి మనం ఇక్కడ కాన్స్టెంట్ అనేది యూజ్ చేయలేదు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో. అట్లాగే మనం ఈ డయాగ్రామ్లో ఈ థియరంలో మెయిన్ పాయింట్ ఇదనమాట. ఈ పాయింట్ ఎట్లా వచ్చిందో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనకి చూడండి ఈ యాంగిల్ కావాలంటే ఈ యాంగిల్ మైనస్ ఈ యాంగిల్ చేయాలి. ఈ యాంగిల్ కావాలంటే ఈ యాంగిల్ మైనస్ ఈ యాంగిల్ చేయాలి. అంటే θ - θ1 θ2 - θ చేస్తే మనకి ఈ యాంగిల్స్ అనేవి వస్తాయి. మనకి చెప్పారు కాబట్టి ఇక్కడ మనకి బైసెక్టర్ అని చెప్పారు కాబట్టి ఈ రెండు ఈక్వల్గా ఉంటుందని మనం గ్రహిస్తాం అనమాట. బైసెక్టర్ అంటే అటు సైడ్ ఇటు సైడ్ రెండింటిని ఈక్వల్ యాంగిల్గా డివైడ్ చేస్తుంది అని అర్థం. ఇక్కడ మనకి θ1 + θ2 θ1 + θ2 అంటే మన ఇక్కడ బోత్ సైడ్ tan అనేది అప్లై చేస్తాం. ఇక్కడ tan 2θ tan θ1 + θ2 అనేది వస్తుంది. θ1 + θ2 అంటే a + b అని అర్థం అనమాట. అట్లా మనం సింప్లిఫై చేసుకుంటే వెళ్తాం. ఇంకా ఈ స్టెప్లో మనం tan θ అని m అని అనుకుంటాం, అందుకే ఇక్కడ m1 + m2 ఎట్లా రాశారంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, అందుకే ఇక్కడ m1 + m2 అనుకున్నాం. ఇక్కడ 1 - m1 m2 అని అనుకున్నాం. చూడండి సాల్వ్ చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. ఇది దేనికంటే యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ సెట్ లైన్స్ బైసెక్టర్స్ ఇదనమాట. మీకు ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరేం కంగారు పడకండి, ఎందుకంటే మీరు ax² + 2hxy + by² కంపేర్ చేసుకొని ఆ వాల్యూస్ని ఫార్ములాస్తో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. మీరు ఎక్కువ కంగారు పడకండి ఎగ్జామ్ అప్పుడు, ఎందుకంటే మీకు ఫస్ట్ వచ్చినవి చేసుకుంటే తర్వాత రానివి డౌట్ ఉన్నవి కవర్ చేసుకుంటే మీకు చాలా మార్క్స్ అనేవి వస్తాయి అనమాట. ఇదిగోండి ఈ సమ్ములో ఈ